అక్స. ఏంటండి? అక్స. ఎవరు ఈమె? ఈమె గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఎవరు ఈమె? కాలేబు కుమార్తెగా ఈమె మరి బైబిల్ పరిచయం చేసింది. మరి ఈమె కాలేబు ఎవరు? కాలేబు ఎవరండి? పాప అలా చూస్తూ ఉన్నారు. బైబిల్ అందుకే చదవాలి. కాలేబు ఎవరో కూడా తెలియకపోతే ఇంకా మనం ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు దేశం నుంచి కనాను దేశంలో ప్రవేశపెట్టడానికి దేవుడు 12 మంది వేగుల వారిని పంపించాడు. 12 మంది వేగుల వారిని అంటే మీరు వెళ్ళండి, ఆ దేశంలో అడుగుపెట్టి అక్కడ పరిస్థితులు ఏంటి, అక్కడ ప్రజలు ఏంటి, అక్కడ సిచ్యువేషన్స్ ఏంటన్నీ మీరు తెలుసుకొని రండి అని చెప్పి పంపించారు. మనం ఏదన్నా ఒక ఊరు షిఫ్ట్ అయిపోవాలనుకుంటున్నాం అనుకోండి, అక్కడ పరిస్థితులన్నీ ముందుగా తెలుసుకుంటాం కదా. ఒకప్పుడు అంటే ఇప్పుడంటే మనకి అంతా ఫోన్లోనే అంతా మనం సెర్చ్ చేసుకుంటున్నాం. కానీ అప్పట్లో అలా కాదు. ఏదైనా మనకి తెలియాలి అంటే మనుషులు అక్కడికి వెళ్ళి అక్కడ పరిస్థితిని అంతా గమనించి వచ్చి అప్పుడు వాళ్ళు వెళ్ళాలా లేదా అన్నది వాళ్ళు ఆలోచన చేసుకునేవారు. కాబట్టి ఇప్పుడు కనాను దేశాన్ని వారు జయించాలి అంటే ముందు అక్కడ ఉన్న ప్రజల తీరేంటి, వారి యొక్క బలం ఏంటి, వారి యొక్క సంపదలేంటి, వారి పరిస్థితులు ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. కాబట్టి మోషే 12 మందిని పంపించగా 12 మంది వెళ్ళారు, చూశారు. కానీ 10 మంది మాత్రం ఏం చెప్పారండి? అమ్మో అక్కడ చాలా భయంకరమైన మనుషులు ఉన్నారు, వాళ్ళు చాలా బలవంతులు, చాలా ఎత్తుగా ఉన్నారు, వాళ్ళని మనం ఎంత మాత్రమో జయించలేము. వారు ద్రాక్ష గెల ఎలా మోస్తున్నారంట? కావిడితో మోస్తూ ఉన్నారు. ద్రాక్ష గెల మనం ఎలా పట్టుకుంటామండి? జస్ట్. కానీ వాళ్ళు ఎలా మోస్తారంటే ద్రాక్ష గెల ఒక 2 మనుషులు ఆ ద్రాక్ష గెల్ల మోస్తూ ఉన్నారు కావిళ్ళగా. కాబట్టి అక్కడున్న మనుషుల్ని మనం ఎంత మాత్రమో జయించలేమో, వారి దగ్గర మనం మిడతల్లాగా ఉన్నామో లేకపోతే నల్లుల్లా ఉన్నామో అని రకరకాలుగా ఏవేవో చెప్తా ఉన్నారు సాకులు. భయపడిపోయారు. కానీ ఇద్దరు వ్యక్తులు మాత్రం లేదు, వారిని మనం జయించగలం, దేవుడు మనకి కనాను దేశాన్ని ఇస్తాడు, దేవుడు వాగ్దానం చేసిన దేశాన్ని మనం స్వతంత్రించుకుంటామని చెప్పి ధైర్యంగా కొంతమంది చెప్పగలిగారు. ఒక 2 వ్యక్తులు. ఎవరు వాళ్ళండి? యెహోషువ, కాలేబు. వీళ్ళిద్దరి జీవితము బైబిల్లో చాలా ప్రాముఖ్యమైనది, చాలా విలువైనది. అలాంటి ఒక నాయకుని కుమార్తెగా, కాలేబు కుమార్తెగా పిలువబడుతుంది ఈ అక్స. ఈ అక్స జీవితంలో మన న్యాయాధిపతులు 1:15 యెహోషువ 15:16 ఈమె జీవితం గురించి బైబిల్లో రాయబడుతుంది. నేను మళ్ళీ ఎప్పుడో ఒక మాట చెప్తా ఉంటాను. బైబిల్లో ఒక వ్యక్తి గురించి ఒకసారి రాయబడితేనే చాలా విలువైన జీవితం. కానీ ఈమె గురించి 2 సార్లు రాయబడింది. న్యాయాధిపతుల్లో రాయబడింది, యెహోషువ గ్రంథంలో రాయబడింది. దేవుడు ఒక వ్యక్తిని, ఒక క్యారెక్టర్ని దేవుడు అంతగా నొక్కి రాయించాడు అంటే ఆ వ్యక్తి జీవితం మనకి చాలా ఉపయోగకరమైనదని మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. అయితే ఇక్కడ ఈమె జీవితాన్ని మనం గమనించినట్లయితే ఈమె సాధారణమైన ఒక యవనస్తురాలు, మీలాంటి ఒక యవనస్తురాలు. కానీ ఈమె జీవితంలో ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే బైబిల్ చెప్తా ఉంది, కాలేబు యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉంటే ఈమె మాత్రం దేనికి సాదృశ్యంగా ఉందండి? సంఘానికి సాదృశ్యంగా ఉంది. హల్లెలూయా. అయితే ఈమె జీవితాన్ని మనం ఇక్కడ గమనించినట్లయితే ఈమె యోగ్యమైన కుమార్తెగా, తండ్రి హృదయాన్ని గెలుచుకున్న కుమార్తెగా, తండ్రికి మంచి పేరు తెచ్చిన కుమార్తెగా, తండ్రిని సంతోషపెట్టిన కుమార్తెగా మనం చూడగలుగుతా ఉన్నాం. హల్లెలూయా. బైబిల్లో చాలామంది కుమార్తెలు ఉన్నారు. నేను ఆల్రెడీ లాస్ట్ వీక్ చెప్పేశాను కాబట్టి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయను. చాలామంది ఆడబిడ్డలు ఉన్నారు. పాత నిబంధన గ్రంథంలో ఆడపిల్లల కన్నా మగపిల్లలకి చాలా వాల్యూ ఇచ్చేవారు. మగపిల్లలు ఆ దినాల్లో పుడితే ఇంకా పండగే వాళ్ళకి. ఎంతమంది పుడితే అంత వాల్యూ అన్నమాట. అలాంటిది మరి బైబిల్లో చాలామంది భక్తులు ఉన్నారు. ఎక్కువ శాతం మగపిల్లలు పుట్టినట్టుగానే మనం చూడగలుగుతాము. ఒకవేళ ఆడపిల్లలు పుట్టిన వారి గురించి అంతగా బైబిల్లో ప్రస్తావించబడదు, వాళ్ళ పేర్లు కూడా ఎత్తబడవు. కానీ కొన్ని పేర్లను దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు అంటే వారి జీవితం చాలా విలువైనది, వారి జీవితం చాలా అమోఘమైనది.
అందుకే అది మంచి క్యారెక్టర్ అయినా చెడ్డ క్యారెక్టర్ అయినా ఆ జీవితాన్ని దేవుడు బైబిల్లో పొందుపరిచాడు అంటే అర్థం ఏంటంటే మనము ఆ జీవితంలోంచి నేర్చుకోవాల్సింది ఏదైనా ఉంటేనే దేవుడు వ్రాయిస్తాడు. హల్లెలూయా. అయితే ఈమె నేటి తరమైన యవనస్తులకి సాదృశ్యంగా ఉంది. ఈమె ఒక ఉదాహరణగా, ఒక ఎగ్జాంపుల్గా మరి తన జీవితాన్ని మరి బైబిల్లో ఎంతో చక్కగా ఈమె గురించి రాయబడింది. నేటి దినాల్లో ఆడబిడ్డలు, నేటి దినాల్లోనే కాదు ఆ దినాల్లోనే కాదు, ఆడబిడ్డల వల్ల మరి ఎన్నో సమస్యలు ఎదుర్కొన్న తండ్రులు తల్లులు ఉన్నారు. స్త్రీ అంట చాలా బలహీనమైనది. యాక్చువల్గా బైబిల్ కూడా మరి పాత నిబంధన అంతా కూడా స్త్రీలకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వకపోయినా, అంటే ఇవ్వట్లేదని మనం అనుకుంటాం, కానీ బైబిల్లో స్త్రీల జీవితాన్ని మనం ధ్యానించినప్పుడు ఈ లోకంలో ఏ మతాల్లోని కూడా లేని వాల్యూ దేవుడు ఒక స్త్రీకే ఇచ్చాడు యాక్చువల్గా. కాకపోతే అప్పట్లో మగపిల్లల పుట్టికనే బయటికి చెప్పేవారు, ఆడబిడ్డల పుట్టికని చెప్పేవారు కాదు. అదొక్కటే మైనస్ తప్ప, కానీ స్త్రీల పట్ల దేవుడు కలిగి ఉన్న ఆలోచన బైబిల్లో చాలా ఉన్నతమైనది. హల్లెలూయా. మీరు గమనించినట్లయితే పాత నిబంధన అంతా కూడా ఆడవాళ్ళకే తిరిగి కట్నం ఇచ్చి పెళ్ళిళ్ళు చేసుకోవాలి. ఇప్పుడంతా అదంతా రూల్స్ మారిపోయినాయి. ఇప్పుడు మగవాళ్ళకి మనం ఇచ్చి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాం. కానీ బైబిల్ రూల్స్ ఏంటండి? ఆడవాళ్ళకే కట్నం ఇచ్చి, ఓలీ కట్నం ఇచ్చి వాళ్ళని పెళ్లి చేసుకోవాలి. ఆడవాళ్ళకే ముందుకు చాలా విలువిచ్చినట్లుగా మనం చూడగలుగుతాం. తర్వాత యేసుక్రీస్తు వారు కూడా తన మొట్టమొదటి పునరుత్థాన ప్రత్యక్షతను ఎవరికి ఇచ్చారండి? ఒక స్త్రీకే ఇచ్చారు. అదే రీతిగా యేసు ప్రభు వారు ఈ లోకానికి రావడానికి ఎవరిని వాడుకున్నారండి? ఒక యవ్వనస్తురాలైన ఒక స్త్రీని వాడుకున్నారు. తర్వాత యెషయా రాసిన గ్రంథంలో, ఇర్మియా రాసిన గ్రంథంలో స్త్రీల గురించి మాట్లాడుతూ ఏమంటాడంటే, యెహోవా మాట సెలవిచ్చుచున్నాడు, దాన్ని ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యము వలె ఉన్నారంటాడు. హల్లెలూయా. రోధించే స్త్రీలను పిలవనంపుడే అంటాడు, అంగలార్చు స్త్రీలను పిలవనంపుడే అంటాడు, ప్రకటించు స్త్రీలను పిలవనంపుడే అంటాడు, జ్ఞానం గల స్త్రీ తన ఇంటిని కట్టుకుంటుంది అంటాడు. ఇలాగ బైబిల్లో ఎక్కడ చూసినా స్త్రీకి ఇచ్చిన ప్రాధాన్యత చాలా ఉన్నతమైనదిగా మనకు కనిపిస్తుంది. హల్లెలూయా. ఈ లోకంలో మనుషులు, మన భారతదేశంలో ప్రత్యేకంగా స్త్రీకి చాలా తక్కువ వాల్యూ ఇస్తారు. కానీ బైబిల్ దేవుడు మాత్రం స్త్రీకి చాలా విలువైన భాగ్యాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. నిన్నటి దినాన ఏంటండి? విమెన్స్ డే. విమెన్స్ అనగానే నాకు వెంటనే విమెన్స్కి లోకంలో అయితే విలువ లేదు, కానీ దేవుని దృష్టిలో మాత్రం చాలా గొప్ప విలువ ఉంది. కానీ బైబిల్ దేవుడు మన యేసయ్య స్త్రీకి చాలా విలువనిచ్చాడు. హల్లెలూయా. ఎంత విలువనంటే ఏ మాత్రం ఎన్నిక లేని బలహీన ఘట్టమైన, మళ్ళీ బైబిల్లోనే దేవుడు అంటూ ఉంటాడు స్త్రీ బలహీనమైన ఘట్టమని. బలహీనమైన ఘటం కాబట్టి మీరు బలహీనంగా చూడండి, వాళ్ళని తక్కువగా చూడండి, చులకనగా చూడండి అని అనలే. ఏమన్నాడో తెలుసా? స్త్రీ బలహీన ఘటమని ఎంచి ఆమెకి ఎలాంటి అభ్యంతరం కలగకుండా, మీ యొక్క ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండా కొంచెం జాగ్రత్తగా మీ ప్రవర్తన ఉంచుకోండి అని పురుషులకి చెప్తాడు. హల్లెలూయా. అర్థమైందంటే బలహీనమైన ఘట్టం అంటే ఏంటంటే స్త్రీ చాలా తొందరగా ఎమోషన్స్లోనేది ప్రతి విషయంలో కూడా తొందరగా పడిపోవడానికి అవకాశం ఉంటుంది. అది మనకు ఉదాహరణగా మరి ఆది కాండంలోనే అవ్వ దగ్గర మనకు అది కనిపిస్తుంది. హల్లెలూయా. చాలా తొందరగా అంటే ఇతరులను ప్రేమించడం విషయంలోనైతేనేంటి, అదే రీతిగా ఇతరులని అర్థం చేసుకోవడం విషయంలోనైతేనేంటి, కష్టపడడం విషయంలోనైతేనేంటి, తొందరగా బాధపడడం విషయంలోనైతేనేంటి, ప్రతి విషయంలో కూడా స్త్రీ చాలా బలహీనంగా ఉంటుంది. బలహీనమైంది కదా అని దేవుడు చులకనగా చూడలేదు, కానీ ఆ బలహీనమైన ఘటాలమైన మనల్ని దేవుడు ఒక ఉన్నతంగా ఆయన చూడాలని ఆశపడ్డాడు. హల్లెలూయా. అందుకే బైబిల్లో మరి తన పునరుత్థాన ప్రత్యక్షతను మొట్టమొదటిగా ఎవరికి ఇచ్చాడండి? ఒక స్త్రీకే దేవుడిచ్చాడు. ఆయన చేసే ప్రతి పనిలో మొదట వాడుకున్నది ఎవరినండి? ఒక స్త్రీనే. హల్లెలూయా. కాబట్టి మనము స్త్రీలుగా ఉన్నందుకు సంతోషించాలి. దానికి తోడు స్త్రీలుగా ఉండి మనల్ని సృష్టించిన, మనకి విలువ ఇచ్చిన దేవుణ్ణి తెలుసుకున్నందుకు కూడా మనం ఏమవ్వాలి? ప్రభువుని ఎంతగానో స్తుతించాలి. హల్లెలూయా. గర్వపడాలి. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మనల్ని అంత ప్రేమిస్తున్నారు. అయితే ఈమె గురించి బైబిల్లో ఎందుకు యక్సా గురించి ఇంత తేటతెల్లగా రాయించడానికి గల కారణం, కాలేబుకి ఏకైక కుమారులు లేరు. అయితే ఈ యక్సా జీవితం మనం గమనించినట్లయితే ఈమె తండ్రికి మంచి పేరు తెచ్చిన బిడ్డగా మనం చూడగలుగుతాం. బైబిల్లో చాలామంది భక్తులు ఉన్నారు,
వారికి ఆడబిడ్డలు ఉన్నారు. కానీ వారిలో కొంతమంది తండ్రులకు మంచి పేరు తెచ్చిన వారైతే కొంతమంది మాత్రం దేవునికి ఏం తెచ్చారండి? చెడ్డ పేరుని తీసుకొచ్చారు. ఎంత చెడ్డ పేరంటే ఇంకా వారి జీవితంలో ఎన్నటికీ తల ఎత్తుకోలేని స్థితిలో వారి సాక్ష్యాన్ని, వారి యొక్క భక్తి జీవితాల్ని, వారి యొక్క మంచి ప్రవర్తనను కూడా పాడు చేసిన రీతిలో ఆ బిడ్డల యొక్క క్యారెక్టర్స్ ఉన్నట్లుగా మనం చూడగలుగుతాం. కానీ అక్సాను బట్టి మరి తన తండ్రి సంతోషిస్తూ ఉన్నాడంట. ఎందుకంటే అక్సా తన తండ్రికి యోగ్యమైన ప్రవర్తన కలిగిన బిడ్డగా ఉంది. హల్లెలూయా. తన తండ్రికి ఎలా ఇష్టమో అలా నడుచుకుంటున్న బిడ్డగా ఉంది. ఎలా చెప్పగలమా అనేసి అంటే చూడండి, ఇక్కడ మనకి లాస్ట్ టైం నేను చదివించాను, ఒకసారి చదువుదామా అదొకసారి. న్యాయాధిపతులు 1:15 చూడండి. యెహోషువ 15:16 కూడా ఉంటుంది. అందుకు ఆమె లేదు, పైనుంచి చదవండి. ఆమె క్యారెక్టర్ ఎక్కడి నుంచి వస్తుంది అక్కడి నుంచి చదవండి. 15వ వచనం. అంతకుముందు ఓకే, కిర్యత్సేఫెరును పట్టుకొని దాన్ని కొల్లపెట్టిన వానికి నా కుమార్తె అయిన అక్సాని ఇచ్చి పెళ్లి చేసేదని చెప్పగా, కాలేబు సహోదరుడును కనజు కుమార్తె ఒత్నీయేలు దాన్ని పట్టుకున్న గనుక అతడు తన కుమార్తె అయిన అక్సాను అతనికిచ్చి పెండ్లి చేశాను. హల్లెలూయా. లాస్ట్ టైం ఈ పాయింట్ మనం చూసుకున్నాం. ఈమె ఎందుకు తండ్రికి యోగ్యమైన కుమార్తెగా, తండ్రికి ఇష్టమైన కుమార్తెగా ఉందంటే ఈమె తండ్రి మాటకి విధేయత చూపిస్తూ ఉంది. హల్లెలూయా. నేటి దినాల్లో పిల్లలు వారి జీవితాల్ని వారే చూస్ చేసుకుంటారు. వారి లైఫ్ పార్ట్నర్స్ని వారే సెలెక్ట్ చేసుకుంటారు. వారు ఏం చెయ్యాలన్నా తల్లిదండ్రులను ఎలా చూస్తారంటే వెంట్రుకలా చూస్తారు. తల్లిదండ్రులు ఎలా చూస్తారంటే మీకేం తెలీదు, మీకు అసలు ఏమీ తెలీదు, నాకు అన్నీ తెలుసు అన్నట్టుగా నేడు దినాల్లో బిడ్డలు ప్రవర్తిస్తూ ఉన్నారు. వారు చదువుకున్న చదువులను బట్టి, వారి కలిగి ఉన్న జ్ఞానాన్ని బట్టి, వారిని కని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల్ని చులకనగా చూసే బిడ్డలు నేడు దినాల్లో లేకపోలేదు. నేను లాస్ట్ టైం ఒక మాట చెప్పాను, నీ తండ్రి ఒక తాగుబోతాడు అయినా, నీ తల్లి ఒక తిరుగుబోద్ది అయినా, నీ కొరకు ఎక్కువగా ఏడ్చేది, నీ కొరకు ఎక్కువగా ఆలోచించేది కేవలం వారు మాత్రమే. బైబిల్లో ఉంది కదా, మీ తల్లిదండ్రులు చెడ్డవారి ఉండి వారి బిడ్డలకి ఏమి ఇవ్వాలనుకుంటారంట? మంచి ఈవులు ఇవ్వాలనుకుంటారంట. హల్లెలూయా. కానీ మనమేం చూస్తాం? మన తల్లిదండ్రుల్లో ఉన్న లోపాలనే చూస్తాం, వారిలో ఉన్న బలహీనతలనే చూస్తాం. వారు మంచివారు కాదు, వారి క్యారెక్టర్ మంచిది కాదు, లేకపోతే వాళ్ళే సరిగా లేరు, మాకేం చెప్తారులే అన్నట్టు, లేకపోతే వారు చదువుకోలేదు, వారికి జ్ఞానం లేదు అని చెప్పి చాలా చులకనగా తీసి పడేస్తూ ఉంటారు. కానీ నీకు ఏదైనా కష్టం వస్తే ఎవరండి? నీ స్నేహితులు, బంధువులు, ఎంత నువ్వు ప్రేమించిన వాళ్ళు ఎవ్వరూ కూడా ఆ సమయంలో నీ కొరకు ఆలోచించేవారుగా ఉండరు, నిన్ను పట్టించుకునేవారుగా ఉండరు. కానీ నీ కొరకు ఎక్కువ ఆలోచించి నీ కొరకు బాధపడే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం తల్లిదండ్రులు మాత్రమే. హల్లెలూయా. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, మీ తల్లిదండ్రులను మీరు చులకనగా చూడకండి. మీరు ఎంత ఉన్నత స్థితికి ఎదిగిపోయినా, మీరు వాళ్ళని సరిగా పట్టించుకోకపోయినా, మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే దేవుని తర్వాత తల్లిదండ్రులే. మీరు వారిలో అర్హతలు చూస్తారు, కానీ వారు మీలో అర్హతలు చూడరు. మీరు ఎంత తిరుగుబాటు చేస్తున్నా, ఎంత బాధ పెడుతున్నా, ఒక పూట మీరు అన్నం తినకపోయేసరికి ఆ తల్లి ప్రాణం ఏమైపోద్దండి? వెలువెల్లాడిపోద్ది. నువ్వు 1 గంట లేటుగా వస్తే ఆ తల్లి ప్రాణం ఏమైపోద్దండి? వెలువెల్లాడిపోద్ది. కానీ మనం మాత్రం అబద్ధాలు చెప్పుకొని చక్కెరలు కొడతా ఉంటాం ఊర్ల మీద. జాగ్రత్తగా వినండి. తల్లిదండ్రులకి నువ్వు ఏదైనా సంతోషాన్ని ఇవ్వగలవు అంటే వాళ్ళ మాటకి నువ్వు లోబడినప్పుడే. నీ మాటకి నేను ఎందుకు వినాలి? నువ్వు నాకు ఏం చేసావని, ఏం సంపాదించావని, నీకు అసలు ఏం తెలుసు, నీకు అసలు చదువే లేదు, నీకు జ్ఞానం లేదు, నువ్వు సరైన దానివి కాదు, నువ్వే సరిగా లేవు, నువ్వు నాకేం చెప్తావు అని ఇలాంటి క్వశ్చన్స్ తల్లిదండ్రులకు వేయద్దు. ఎందుకంటే వారి చెడ్డవారే, వారు బలహీనులే, కానీ వారు మీకు మంచి ఈవులు ఇవ్వాలని అనుకుంటారు. ఏ తాగుబోతు తండ్రి కూడా తన కొడుకు తాగుబోతుడు అయిపోడని అనుకోడు. ఏ తిరుగుబోతు తల్లి కూడా తన బిడ్డలు తనలా తిరుగుబోతులు అయిపోవాలనుకోదు. కాబట్టి
ఇక్కడ ఈమె గురించి బైబిల్లో రాయించడం గల కారణం ఏంటంటే ఈమె చాలా అందగత్తె, చాలా తెలివైన బిడ్డ, ఒక మంచి నాయకుని కుమార్తె. తన తండ్రి మామూలు వ్యక్తి కాదు. ఇశ్రాయేలు సైన్యాన్ని 20 లక్షల కాల్బలాల్ని మోసే తర్వాత నడిపించడంలో ఈయన క్యారెక్టర్, ఈయన యొక్క జీవితం చాలా ఉన్నతంగా అక్కడ కనబడతా ఉంది. అప్పటికే చాలా ప్రాంతాలను జయించాడు. జయించి విజయం సాధించిన తర్వాత ఒక ప్రకటన చేశాడు ఆ దేశంలో వారికి. కిరియత్సేఫేర్ని ఎవరైతే పట్టుకుంటారో, అంటే అదొక పట్టణం, ఆ పట్టణాన్ని ఎవరైతే పట్టుకుంటారో ఆ పట్టణాన్ని పట్టుకున్న వ్యక్తికి నా కూతుర్ని ఇస్తానని అన్నాడు. అంటే అప్పుడు కూతురికి ఈమె ఏం క్వశ్చన్ చేయాలి? నాన్న అంతా నీ ఇష్టమేనా? ఎవడొచ్చి పట్టుకుంటే ఆడికి ఇచ్చి నన్ను పెళ్లి చేస్తావా? ఆడు తాగుపోతాడు అవ్వచ్చు, తిరిగిపోతాడు అవ్వచ్చు, మంచోడు కావచ్చు, లేకపోతే మంచోడు కాకపోవచ్చు, పెద్దోడు అవ్వచ్చు, ముసలోడు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కనీసం నాకు ఒక మాట అడగాలని లేదా? నాకు చెప్పాలని లేదా? బైబిల్లో 2 తండ్రులు నాకు ఆశ్చర్యంగా కనిపిస్తారు. నేను లాస్ట్ టైము ఆమె పేరు మర్చిపోయాను. రోదే కాదు, యెఫ్తా. ఎస్, థ్యాంక్ యూ. యెఫ్తా తన తండ్రి, ప్రభువా నాకు యుద్ధంలో విజయాన్ని ఇస్తే మొదటగా నాకు ఎదురుగా ఏది ఎదురొస్తే, నాకు ఎదురుగా ఎవరు వచ్చినా ఏదొచ్చినా దాన్ని నీకు నేను బలిస్తానని మొక్కుకున్నాడు దేవునికి. మొక్కుకున్నప్పుడు వేరే తండ్రి అయితే ఏం చేస్తాడండి? ముందు కుమార్తెకి ఒక మాట చెప్తాడా లేదా? అమ్మా నేను ఇలా దేవుని దగ్గర ఒక నిబంధన చేసుకున్నాను, ఎందుకంటే అతనికి ఆమె ఏకైక కుమార్తెని బైబిల్లో రాయబడింది. హల్లెలూయా. ఈ ఏకైక కుమార్తె విషయంలో అతనికి ఎంతో ప్రేమ ఉంటుంది కదా. ప్రేమ ఉన్నప్పుడు ఇతను ఏం చెప్పాలి? అమ్మా నేను విజయం సాధిస్తే యుద్ధంలో నాకు మొదటగా నేను విజయం సాధించి వస్తున్నప్పుడు ఎవరైతే నాకు ఎదురుగా వస్తారో, ఏదైతే నాకు ఎదురుగా వస్తుందో దాన్ని నేను దేవునికి బలిగా ఇవ్వాలనుకుంటున్నాను. అది కూడా మామూలు బలి కాదు, ఏ బలి? దహన బలిగా ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్తాడు. కానీ ఈ తండ్రి చెప్పలే. చెప్పకపోయినప్పటికీ కూడా ఆమెకి తెలిసి వచ్చిందో తెలియక వచ్చిందో, తండ్రి విజయం సాధించిన తర్వాత కూతురికి ఎలా ఉంటుందండి? సంతోషం కదా. సంతోషంతో తండ్రిని ఎదుర్కోవడానికి పరిగెట్టుకొని వచ్చిందంట. రాగానే తండ్రి బోరుమని ఏడుస్తూ ఉన్నాడు. అయ్యో నా తల్లి, నువ్వెందుకు వచ్చావమ్మా? నేను దేవునికి ఏదైతే నాకు ఎదురుగా వస్తుందో దాన్ని నేను బలిగా ఇస్తానన్నానంటే వెంటనే అయ్యో తండ్రి ఎందుకెంత పని చేసావు అని అనలే. ఏమన్నదండి? నా తండ్రి నువ్వు బాధపడద్దు, నువ్వు ఏదైతే దేవుని దగ్గర ఒడంబడిక చేసుకున్నావో దానికి నేను సిద్ధంగా ఉన్నానని 3 దినాలు కొండ ఎక్కి ప్రార్థన చేసుకొని మరీ సిద్ధపడిందంట. హల్లెలూయా. అక్కడ తండ్రి యొక్క భక్తి జీవితం గొప్పదే అయితే పిల్లలు కూడా ఎంత విధేయులుగా, ఎంతగా, అంటే దహన బలిగా ఆమెను ఇవ్వలేదు కానీ దేవుడు మనుషుల్ని బలిగా కోరేవాడు కాదు. మనకు అబ్రహాం దగ్గరే మనకు అది అర్థమవుతుంది. కానీ ఆమె జీవితాంతం మందిర సేవ చేయడానికి, అంటే ఇక వివాహం చేసుకోకుండా తనకున్న యవ్వన సుఖాలను, యవ్వన ఆశలను, యవ్వన కోరికలను అన్నీ పక్కన పెట్టుకొని తను అలాగా దేవుని సేవ, మందిర సేవ చేసుకొని అలా ఉండిపోవడానికి ఆమె తన జీవితాన్ని త్యాగం చేసేసింది. ఇక్కడ కూడా మనకి అదే ఉదాహరణ ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ తండ్రి అంటా ఉన్నాడు, ప్రకటన చేశాడు, కిరియత్సేఫేర్ని ఎవరైతే పట్టుకొని కొల్లబెడతారో వానికి నా కూతురిచ్చి పెళ్లి చేస్తానంటే ఈ ఒక్క మాటైనా ప్రశ్నించిందా అండి? నాకు చెప్పలేదు నాన్న, లేకపోతే ఆడు ఎవడు సాధిస్తాడో, ఎలాంటి వాడు వస్తాడో అని అనుకోలేదు. తండ్రి మాటకు విధేయురాలై కిరియత్సేఫేర్ను ఒత్నీయేలనే వ్యక్తి పట్టుకొనగా ఆ వ్యక్తిని తన ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకుందంట. హల్లెలూయా. అంటే ఎంత విధేయత! తండ్రి మాటకి, తండ్రి ప్రకటనకు ఎంతగా లోబడింది. ఆ తల్లిదండ్రుల బాండింగ్ మనం చూసినట్లయితే తనకు అర్థమైంది తన తండ్రి ఏది చేసినా మంచే చేస్తాడని. హల్లెలూయా. ఎందుకంటే అన్ని పట్టణాలను కాలేబే పట్టుకున్నాడు, కానీ కిరియత్సేఫేర్ని మాత్రము ఒక వ్యక్తికి ఎందుకు అప్పగించాడు? ఒక ప్రకటన చేశాడు. ఎందుకు అంటే ఆ పట్టణాన్ని పట్టుకోవడం అంత ఈజీ కాదు. అది చాలా పెద్ద పట్టణం. ఆ పట్టణంలో ఉన్న వాళ్ళందరూ చాలా బలవంతులు, చాలా తెలివైన వారు, చాలా యోధులు. అలాంటి పట్టణాన్ని పట్టుకొనగలిగే వ్యక్తి మరి ఆ పట్టణాన్నే పట్టుకుంటే అంటే అంత ధైర్యము, అంత సాహసము, అంత బలము, అంత జ్ఞానము ఉన్నవాడైతే అలాంటి వాడు నా కూతురికి
సరైన వాడని తండ్రి అనుకున్నాడు. హల్లెలూయా. ఇక్కడ వీళ్ళిద్దరు అండర్స్టాండింగ్ చూసారా? ఒక పక్క తండ్రి కుమార్తె గురించి ఆలోచించి ఒక సవాలు విసిరితే, కూతురు నా తండ్రి నా కొరకు ఏది చేసినా మంచే చేస్తాడు అని ధైర్యంగా తండ్రి చిత్తానికి తల వంచింది. హల్లెలూయా. మనము ఇక్కడ వీళ్ళిద్దరు బాండింగ్ని దేవునితో మనం టాలీ చేసుకోవాలి. దేవుడు కూడా మన కొరకు ఏదైనా శ్రేష్టంగా ఆలోచిస్తాడు. అవునా అండి? మన తల్లిదండ్రుల తర్వాత, దేవుడి తర్వాత తల్లిదండ్రులు, కానీ ఫస్ట్ ప్లేస్ ఎవరికి ఇద్దాం? దేవునికి ఇద్దాం. దేవుడు మన కొరకు ఏది ఆలోచించినా చాలా శ్రేష్టంగా ఆలోచిస్తాడు. బైబిల్లో ఉంది, మీరు అడుగు వాటన్నిటికంటేను ఊహించి వాటన్నిటికంటేను అత్యధికముగా ఆయన చేయగల సమర్థుడు. హల్లెలూయా. అంటే నువ్వు అడిగిన దానికన్నా ఎక్కువ ఇవ్వాలని ఆశపడినవాడు, నువ్వు ఇంక ప్రభువా నా జీవితం అంతా నీ చేతుల్లో పెట్టేస్తున్నానయ్యా, నా జీవితాన్ని మీ చిత్తానుసారంగా నడిపించండి అని నువ్వు సమర్పించుకుంటే ఇంకెంతగా ఆయన ఇనిషియేట్ తీసుకుంటాడండి, ఇంకెంతగా నీ కొరకు గ్రేట్ ప్లాన్స్ ఆయన ఆలోచిస్తాడు. ఇదనా ఎంతమంది పెద్దవారింటి యవనస్తులేంటి, ఎంతమంది తండ్రి చిత్తానికి మీ పరిస్థితులను అప్పగించుకుంటున్నారు, తండ్రి చిత్తానికి మీ జీవితాలను అప్పగించుకుంటున్నారు, తండ్రి చిత్తానికి మీ బిడ్డలను అప్పగించుకుంటున్నారు. ఒక్కసారి ఆలోచన చేద్దాం. దేవుని చిత్తానికి మనం అప్పగించుకున్నప్పుడు, దేవుని చిత్తానికి మనం లోబడినప్పుడు దేవుని కార్యాలు మనం చూడగలుగుతాం. హల్లెలూయా. దేవునికి కావాల్సింది కూడా అదే. బలులు అర్పించుట కంటే మాట వినట శ్రేష్టం అంటాడు. హల్లెలూయా. నువ్వు ఇచ్చే బలులు, కానుకలు, అర్పణలు ఇంకేవేవో ఆయనకు అవసరం లేదు. ఆయన మాట నువ్వు వింటే చాలు, ఆయనకి సంతోషం. ఇక్కడ కాలేబు కుమార్తె గురించి అంత చక్కగా ఎందుకు రాయబడిందంటే, తనకు అర్థమైంది తన తండ్రి తన కోసం ఏది చేసినా శ్రేష్టంగా చేస్తాడని. తండ్రి మాటకి లోబడిపోయింది, తండ్రి చిత్తానికి తల వంచింది. మనం కూడా మన జీవితాలని ఎవరికి అప్పగించుకోవాలి? తండ్రి చిత్తానికి అప్పగించుకోవాలి. ప్రభువా నా పట్ల నీ చిత్తం ఏమైనది, నా జీవితం పట్ల నీ ఉద్దేశం ఏమైనది, నన్ను నువ్వు ఎలా చూడాలనుకుంటున్నావు, ఏ స్థానంలో చూడాలనుకుంటున్నావు, ఏ విధంగా వాడుకోవాలనుకుంటున్నావు, ఏ విధంగా దీవించాలనుకుంటున్నావో అట్టి రీతిగా నా జీవితాన్ని కట్టుదేవా అని ఎంతమంది తండ్రి చిత్తానికి అప్పగించుకోగలుగుతున్నారు? ఇదే నాన్న తండ్రి చిత్తానికి అప్పగించుకోవడం అంటే నీ మనసులో ఇన్ని కోరికలు, ఇన్ని ఇష్టాలు పెట్టుకొని తండ్రిని అడగడం కాదు. నీ యొక్క మనసులో నీ ఇష్టాలు, నీ కోరికలన్నీ ఎంటీ చేసుకోవాలి. హల్లెలూయా. వాటన్నిటినీ అంటే పాస్టర్ చెప్తారు కదా, ఎంటీ పేపర్ని తీసుకెళ్ళి మనం ఒక పేపర్ మీద మన ఇష్టాలన్నీ రాసి ప్రభువా నీ చిత్తం నెరవేర్చని అడగడం కాదంట. ఒక ఎంటీ పేపర్ తీసుకెళ్ళి ప్రభువా నీ చిత్తం ఏంటి ఇక్కడ రాయి అని అడగడం అంట. హల్లెలూయా. కాబట్టి మన మనసులో చాలా కోరికలు ఉంటాయి, చాలా ఉద్దేశాలు ఉంటాయి, చాలా ఆలోచనలు ఉంటాయి. మనం అది పెట్టుకొని మనసులో పెట్టుకొని దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసామనుకోండి, మనం ఎంత ప్రార్థన చేసినా అయ్యే కనబడతా ఉంటాయి. ఎలియాజరు వెళ్ళాడు కదా దేవుని చిత్తానుసారంగా ఒక అమ్మాయిని వెతకడానికి వెళ్ళినప్పుడు, ప్రభువా ఒకవేళ నీ చిత్తం అయితే ఆ అమ్మాయి నీకే కాదు నీ ఒంటికి కూడా నీళ్లు పోస్తాను అనాలి అని ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే వెంటనే ఆమె ఏమన్నది? నీకే కాదయ్యా నీ ఒంటిలో కూడా నీళ్లు పోస్తానని అన్న. తర్వాత ప్రభువా ఈ అమ్మాయి నీ చిత్తం అయితే ఆ రాత్రి మమ్మల్ని వాళ్ళ ఇంటికి ఆహ్వానించాలి, మేము రమ్మనగానే ఆమె వచ్చేయాలి అని అన్నప్పుడు వెంటనే రెబ్కాని ఇస్సాకిచ్చి పెళ్లి చేయడానికి వచ్చి అమ్మ అంటే తన తల్లిదండ్రులకు ఒక మాట చెప్పేసి వెంటనే బయలుదేరిపోయిందంట. హల్లెలూయా. అబ్బాయి అని చూడలేదు, ఫోటోలు లేవు ఆ రోజుల్లో, అందగాడా ఆత్మీయుడా ఇవేమి చూడలేదండి. ఎందుకంటే ఎలియాజరు ప్రార్థన చేశాడు, ప్రభువా నీ చిత్తం అయితే నీ చిత్తంలో అమ్మాయిని నేను కనుగొనాలి, ఆ అమ్మాయికి ఇన్ని షరతులు పెట్టాడు, ఇలా ఉండాలి, ఇలా చెయ్యాలి, నా మాటకి ఇలా లోబడాలి, నేనేం చెప్పినా అది చెయ్యాలి అన్నప్పుడు అవన్నీ ఆమె చేయగా అప్పుడు వెంటనే తీసుకొచ్చి ఇస్సాకి ఇచ్చి పెళ్లి చేశారు. ఇస్సాకు అమ్మాయిని చూడలేదు, అమ్మాయి అబ్బాయిని చూడలేదు, కానీ దేవుని చిత్తంలో వివాహాలు చూసారా? వాళ్ళు ఎంత చక్కగా ఎంత సాక్ష్యంగా వాళ్ళు నిలబడ్డారండి. హల్లెలూయా. దేవుని చిత్తం అంటే అది. ఎంటీ పేపర్ తీసుకెళ్ళి నువ్వు ప్రభు సన్నిధిలో పెట్టాలి తప్ప నీ మనసులో నేను ప్రేమించిన అమ్మాయి, నేను ఇష్టపడిన అమ్మాయి, నేను చేసుకోవాల్సిన అమ్మాయి, లేదా నేను చేసుకోవాల్సిన అబ్బాయి ఇలా ఉండాలి, ఎలా ఉండాలి, ఎలా ఉండాలని నువ్వు ఒక పిక్చర్ గీసుకొని దేవుని దగ్గర నువ్వు మోకాళ్ళు వేస్తే నీకు దేవుని చిత్తం కనబడదు. నీ చిత్తమే నీకు మరలా మరలా రిపీట్ అయ్యి దుష్టుడు దాన్ని అదునుగా తీసుకొని దేవుని వాక్యం ద్వారా కూడా నీతో మాట్లాడేస్తాడు. జాగ్రత్త. కాబట్టి ఈ యొక్క అక్స తండ్రి చిత్తానికి ఎలాగైతే తాను అప్పగించుకుంది, ప్రభు నా ఇష్టం కాదు, ఆ తండ్రికి చెప్తున్నట్టుగా నా ఇష్టంగా నువ్వు ఎవరిని సెలెక్ట్ చేస్తే నేను వాళ్ళనే చేసుకుంటా,
ఆ తండ్రి కూడా ఒక సవాలు విసిరాడు. కిరియత్ సేఫేర్ని ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళు నా కూతురికిచ్చి పెళ్లి చేస్తానంటే, ఆ కిరియత్ సేఫేర్ని పట్టుకోవడం చాలా కష్టతరమైన. ఒత్నీయేలు దాన్ని పట్టుకున్నాడు, కొల్లబెట్టాడు. వెంటనే అతనికి ఇచ్చి పెళ్లి చేసినప్పుడు తల వంచుకొని పెళ్లి చేసుకుంది. హల్లెలూయా. ఇక్కడున్న యవ్వన పురుషులు ఉన్నారు, యవ్వన స్త్రీలు ఉన్నారు, తల్లిదండ్రులు కూడా చాలామంది ఉన్నారు. మీ బిడ్డల విషయంలో మీరు దేవుని చిత్తాన్ని ఇలా వెతకాలని దేవుని వాక్యం ద్వారా మీకు మనవి చేస్తా ఉన్నాను. హల్లెలూయా. యవనస్తులు మీరు కూడా దేవుని చిత్తానుసారంగా మీ జీవితాల్ని అలా ప్రభువుకి అప్పగించుకోవాలని మీకు కూడా మనవి చేస్తా ఉన్నాను. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. అడుగుదాం దేవుణ్ణి, ప్రభువా నాతో మాట్లాడవా, నాతో మాట్లాడిన దేవుడు నీకు వందనాలు. ప్రభువా మీరు ఏదైతే నాతో మాట్లాడారో అటు జీవితం నాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. అక్సా జీవితాన్ని నా ముందు మీరు పెట్టి నాయనా, ఆమె తండ్రికి ఇష్టమైన తనయ్యగా, తండ్రికి ఇష్టమైన కుమార్తెగా, అయ్యా తండ్రిని సంతోషపెట్టే కుమార్తెగా తను ఎలా అయితే జీవించిందో ప్రభువా, నేను కూడా నీ దృష్టికి అలా ఉండాలి నాన్న. ప్రభువా ఆమె తండ్రి చిత్తానికి లోబడింది, తండ్రి ఇష్టానికి లోబడింది, తండ్రి మాటకు విధేయత చూపించింది, తనకున్న ఇష్టాలన్నీ పక్కన పెట్టుకుంది, తండ్రి ఇష్టమే శ్రేష్టమైనది ఎంచింది. నా తండ్రి నా కొరకు శ్రేష్టంగా ఆలోచిస్తాడని నమ్మింది. తన జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చు.